అనేది మీ మనసు, అంటే మీ మనసు అంత స్ట్రాంగ్ ఉంటుంది, మీ మనసు అంత బాగుంటుంది అని చెప్పి నా వేళ కన్వర్ట్ చేసిన. కానీ చాలామంది ఎట్లా తీసుకుంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ప్రతి ఇంటికి పోయి గొల్లం కొట్టి గడ్డపార అంటే ఇది అని చెప్పలేను. కానీ చాలామంది పాజిటివ్గా తీసుకుంటారు, కొందరు నవ్వుకోవడానికో వాళ్ళు గ్రూప్లో మాట్లాడుకోవడానికో నెగిటివ్గా తీసుకుంటారు. బట్ ఎట్ ది ఎండ్ గడ్డపార అంటే ట్రెండ్ సెట్ అయింది, ట్రెండ్ సెట్ చేసిన అందరు గడ్డపార లెక్క సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు బోరుబండ అంటే మ్యాక్సిమం అంటే హైదరాబాద్లో ఉన్న మాస్ ఏరియాలలో బోరుబండ ఎక్కువగా మాస్ ఏరియానే. సో నాకు తెలిసి మీరు చాలా మాస్ ఏరియా నుండి పుట్టి పెరిగారు వచ్చారని అర్థమవుతుంది. సో కదా టోటల్గా పుట్టి పెరిగింది బోరుబండలోనే. బోరబండనే యాక్చువల్ మాస్, కంప్లీట్ మాస్. యాక్చువల్ బోరబండకు ఒక పేరు ఉంది, నా వల్ల ఇంకా పెద్ద గడ్డపార అయింది అది. అంటే ఆ లొకాలిటీ అట్లాంటిది. అంటే అట్లాంటి ఇప్పుడు నా ప్రతి వర్డ్ అట్లా అంత బాగుంది అంటే అవి నేను క్రియేట్ చేసింది కాదు. అంటే నా రక్త కణాలు అట్లా ఆడతాయి, అట్లా వీడియోలు అట్లా పాడతాయి. అంటే నిజంగా అంటే మీరు ఎప్పుడు అదే లాంగ్వేజ్ మాట్లాడతారా? జనరల్గా కొంతమంది ఇప్పుడు మనం ఒక ప్రొఫెషనల్ వెళ్ళినప్పుడు మాట్లాడే విధానం వేరుంటుంది. సో మనకి వర్క్ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇదే మాట్లాడాలని మనం ప్రిపేర్గా ఉంటాం. కొంచెం మన మైండ్లో ఈరోజు ఇక్కడ తెలంగాణ మాట్లాడాలి కాబట్టి జబర్దత్తుగా తెలంగాణ మాట్లాడదాం అన్నట్టుగా మనం కూర్చుంటాం. మీరు ఎప్పుడు అదే మాట్లాడడానికి రీజన్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు రక్త కణాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, నిజంగా అట్లనే మాట్లాడతారా? నేను బయటికి పోయినా ఇట్లనే మాట్లాడతా. చెప్పిన న్యాచురల్ వర్డ్స్ అవి నా బ్లడ్లో వచ్చేవి. అంటే బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లయింట్లు వచ్చారు మాట్లాడాలనుకో, అంటే నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే వాళ్ళు తీసుకునే విధానం అట్లాంటిది. అంటే నేను అట్లా మాట్లాడితేనే బాగుంటుంది. అంటే ఏదో మాట్లాడాలి అని అన్నట్టు మాట్లాడితే అది న్యాచురాలిటీ కాదు, ఒత్తి పెట్టి మాట్లాడను. అంటే నోట్లకి వెళ్ళి వస్తుంది, వాళ్ళు ఎట్లా తీసుకుంటారా అని చెప్పి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటివరకు అయితే 99% ఆల్మోస్ట్ 100% గడ్డపారనే ఇష్టపడుతున్నారు అనాల్సిందే వాళ్ళకి. అది చెప్తేనే వాళ్ళొక